వాటిల్లు. విజయనగరం పట్టణంలో గల ప్రముఖ తిరుమల హాస్పిటల్లో విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై విజయనగరం జిల్లాలో ఇటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది గొప్ప విషయమని, ఈ సందర్భంగా తిరుమల హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిని అభినందిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల ప్రసాద్, మిగిలిన డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రయారిటీ బేస్ మీద సీక్వెన్స్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో ఆ రిజిస్టర్ అయిన ప్రయారిటీ బేసిస్లోనే ఎవరికైనా ఆర్గాన్ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మనందరం కూడా ఒకటే ఆలోచించాలి. ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఏదైనా మన క్లోజ్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఆర్గాన్ దురదృష్టకరం, బాధాకరమైన సమయంలో వాళ్ళ కుటుంబాలను మనం వెళ్ళి కన్విన్స్ చేసి ఆర్గాన్ డొనేషన్ వైపు మనం చెప్పి కన్విన్స్ చేయగలిగితే సుమారు 8 పేషెంట్స్కి ఈ చనిపోయినటువంటి వ్యక్తి నుంచి మనం ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు. 8 మంది పేషెంట్స్ అంటే 8 మంది కుటుంబాలు, 8 కుటుంబాలకి మనం జీవం పోసినట్టే. ఒక మనిషి చనిపోతే 8 మంది కుటుంబాలకి మన ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల ఆ 8 మంది కుటుంబాలు కూడా ఆరోగ్యకరంగా తయారై వాళ్ళకు మంచి కుటుంబాన్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి వెళ్ళి మనం చెప్పడం అంటే చాలా కష్టమైన పని. కానీ మనందరం కూడా ఒక అవగాహన తెచ్చుకొని 10 మందికి కూడా చెప్పుకొని ముందుగానే చెప్పుకోగలిగి కన్విన్స్ చేసుకోగలిగితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచం అంతా కూడా ఆర్గాన్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా దేశాలు తిరిగాను. ఏ దేశంకి లేనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ మన దేశంలో ఉంది. మన దేశంలో లేటెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా, అది కూడా అట్ లో కాస్ట్. ఎందుకంటే నేను చూసాను, ఒక చిన్న అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయాలంటే యుఎస్లో $1000 అవుతుంది, ఇక్కడ $500. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా అక్కడ అఫోర్డ్ చేయాలంటే ఇన్సూరెన్స్ లేకపోతే అసలు కష్టం. మన ఆస్తి అంతా పెట్టినా కూడా ఇన్సూరెన్స్, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం కష్టం. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి మెడికల్ స్టూడెంట్స్ స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద మీ కుటుంబ సభ్యులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎందుకంటే నాన్ మెడికల్ చెప్తే కన్విన్స్ అవ్వరు, మెడికల్ వాళ్ళకి చెప్తే పబ్లిక్ కన్విన్స్ అవుతారు. ఈ ఆర్గాన్ డొనేషన్ మీద మోటివేట్ చేయండి. మీకు మన విజయనగరం జిల్లాలోనే ఒక 2 కుటుంబాలు, నాకు తెలిసిన కుటుంబం, ఒక తర్వాత కేల్పురంలో ఫ్యామిలీ కూడా తిరుమల హాస్పిటల్లోనే దురదృష్టం, ఆ కుటుంబం యాక్సిడెంట్లో ఇదవ్వడం, వెంటనే డాక్టర్ గారు అందరూ కూడా పేరెంట్స్ని కన్విన్స్ చేసి, పేరెంట్స్ని ఒప్పించి, అంత కష్టకాలంలో కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం గొప్పతనం. ఎందుకంటే చాలా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుటుంబాలు, వాళ్ళు వెంటనే డాక్టర్ చెప్పారని నమ్మి వాళ్ళ అమ్మాయి తాలూకా ఆర్గాన్స్ని డొనేట్ చేయడం, 3కి ఇవ్వడం, 4కి ఇవ్వడం. ఆ 4 కుటుంబాలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ అమ్మాయి పేరెంట్స్ చేసినటువంటి త్యాగం వల్ల ఒక 4 కుటుంబాలకి ఈరోజు జీవం పోశారు. మరి అలాంటి కుటుంబాలని గౌరవించాలి, మంచి రెస్పెక్టబుల్గా మనం చూసుకోవాలనే గవర్నమెంట్ జీవో నెంబర్ 95 ఇవ్వడం జరిగింది. ఈ జీవో నెంబర్ 95లో ఆర్గాన్ డొనేట్ చేసినటువంటి వ్యక్తికి గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని గౌరవించాలి, సత్కరించాలి. ఒక కలెక్టర్ స్థాయి కానీ, జాయింట్ కలెక్టర్ స్థాయి కానీ హాస్పిటల్కి వచ్చి ధైర్యం చెప్పాలి. అలాగే అంత్యక్రియలు జరిగే టైంలో కూడా ఒక ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ కూడా వెళ్ళి పాల్గొనాలి. ఎందుకంటే ఒక మనిషి
నలుగురు ప్రాణాలు నిలబెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఒక సైనికుడితో సమానం. ఇంకా సైనికుడు బార్డర్లో ఎవరైతే సైనికుడు మన కోసం ప్రాణాలు అర్పిస్తారో నలుగురు ప్రాణాలు పోసినటువంటి ఆ వ్యక్తి అవయవాలు దానం చేయడం వల్ల ఒక సైనికుడితో సమానంగా ట్రీట్ చేసేలాగా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసి వాళ్ళు గౌరవప్రదమైనటువంటి సన్మానం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ ఆర్గాన్ డొనేషన్ దాని మీద కూడా మనందరూ కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా చదువుకుంటున్నాం, అందరూ పిల్లలందరూ చదువుకుంటున్నాం. ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల ఎవరికి ఏమీ కష్టం కాదు. ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు నెట్లో చదవచ్చు, అథెంటిసైడ్ వెబ్సైట్స్లో ఉంటాయి, ఆ వెబ్సైట్లో చదవచ్చు, లేకపోతే డాక్టర్ అడగచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో దాన్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోషన్ అనే దాని మీద ఖచ్చితంగా అలాంటి సమయం వస్తే వాళ్ళ నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ విషయం మీరు అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని. విజయనగరంలో తిరుమల హాస్పిటల్లో ఇలా ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా అవుతున్నాయి. అది కూడా మనం గమనించాలి. మనం అలాంటి ఫెసిలిటీ మన ఊళ్ళో రావడం కూడా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందనేది మీరందరూ తెలుసుకోవాలని చెప్పుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ రావడం, నన్ను పిలవడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ, నన్ను ఈ రకంగా పిలిచి ఈ విషయం మీద మాట్లాడేందుకు, నేను కూడా రోటరీలో పనిచేశాను, విజయనగరం రోటరీ క్లబ్లో పనిచేశాను. అందరూ పనిచేసినప్పుడు కూడా ర్యాలీ చేసి ఆర్గాన్ డొనేషన్ మీద ర్యాలీ చేసి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాం. కానీ ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. బాగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా కష్టమైన టైంలో కూడా వాళ్ళకి నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనేది అందరి తాలూకు ఆలోచన. సో డెఫినెట్గా మేము తిరుమల ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. హాస్పిటల్ కట్టేటప్పుడు ఆర్గాన్ డొనేషన్కి వెంటనే యాక్ట్ చేయడానికి దానికి టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ అంతా కూడా హాస్పిటల్ అలవర్చుకొని ఎవరు ఏ పేషెంట్ వచ్చినా అలాంటి పరిస్థితి వస్తే, ఎందుకంటే క్షణాల్లో రెస్పాండ్ అవ్వాలి. ఒక మనిషి అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే చాలా షార్ట్ టర్మ్లో అంతా జరగాలి. ఆ సిస్టమ్ అంతా కూడా ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం ఖచ్చితంగా ఒక మంచి పరిణామం, మన జిల్లాకి, మన ప్రాంతానికి మంచి పరిణామం అనే విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.